ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరాలకు ప్రవేశించేసాం కదా. హ్యాపీగా చాలా బాగా చేసుకున్నారనుకుంటా కదా. 31st నైట్ అంతా కూడా బాగా చక్కగా ఆ రోజంతా ప్రార్థనలు గడిపారా? వాగ్దానాలు వచ్చాయా? ఏం వాగ్దానాలు వచ్చాయి మీకు? వాగ్దానాలు ప్రతిరోజు కూడా వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకోండి, వాగ్దానం నెరవేరుతుంది. ఓకేనా? వాగ్దానం ఇచ్చేవాడు వాగ్దానము నెరవేర్చేవాడు. ఓకేనా? ఓకే. మనం ఈ సంవత్సరంలో మనము ఒక నూతనమైనటువంటి మరి సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైనటువంటి వాక్యంలోనికి మనం చూసుకోవటానికి ముందు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన మహాతండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా అదిగో తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు తండ్రి. ఎంత మంచి దేవుడు, ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి కూడా వందనాలు ప్రభా. బిడ్డలందరినీ కూడా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అయా ప్రభా, ఇదిగో మీ ఆశీర్వాదకరమైనటువంటి నీ వాక్యము చేత మమ్మల్ని నింపి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. అండి, సంవత్సరములు గడిచే కొంది మనకు గడ్డు సమస్యలేనండి, గడ్డు దినాలే ఉన్నాయి, కానీ ఆశీర్వాదకరమైనవి కావు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది కనుక సాతానుడు విజృంభించి పనిచేస్తూ విశ్వాసులైనటువంటి బిడ్డల్ని అంతగానో మరి ఇబ్బందులు ఇరుకుల్లో పెడుతున్నాడు. అయితే దేవుడు ఈ సంవత్సరంలో బహు ఆశీర్వాదకరంగా దేవుడు చేసినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉండి గత సంవత్సరం అంతా కాపాడి ఈ కొత్త సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు కనుక ఖచ్చితంగా మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం సమృద్ధి చేత నింపేటువంటి వాడిగా ఉన్నారు. ఎందుకంటే లేఖనాలు ఆ విధంగా ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి అభయం ఆ విధంగా ఉందండి. ఒకసారి మనము ఏలియాని జ్ఞాపకం చేసుకుందామా? ఏలియా షమ్రోన్లో మరి కరువు వచ్చినప్పుడు కెరీతు వాగు దగ్గర నువ్వు వెళ్ళు అన్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. దేవుని బిడ్డల్ని ఎంత కరువైనా ఎంత కష్టం వచ్చినా దేవుడు వారిని వదిలిపెట్టకుండా వారిని పోషించేటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ సంవత్సరాలు కూడా అంతేనండి. దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఏమి వచ్చినా కూడా దేవుని బిడ్డల్ని వదిలేటువంటి దేవుడు కాదు. మొట్టమొదట ఏం కావాలి అంటే దేవుని బిడ్డల్ని ఆయన కాపాడుతాడు. నువ్వు అంతే కదండి. పక్కింటి వారు ఉన్నారు, పక్కింట్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో జ్వరం వస్తే నువ్వు పోయి మరి నీ బిడ్డలాగా నువ్వు చూసుకోగలవా? ఆ బిడ్డ కూడా నీ బిడ్డతో పాటే అనుకో, అయినా కూడా నువ్వు చూసుకోగలవా? అంత స్వతంత్రంగా వెళ్ళి అంత స్వతంత్రంగా నువ్వు చూసుకోగలవా? చూసుకోలేవు కదా. అదే నీ బిడ్డకు వస్తే ఒక జ్వరమో దగ్గో వస్తే ఎంత వేదన పడిపోతావు కదా. అవునండి, మన కడుపు నుంచి పుట్టినటువంటి బిడ్డలైతే ఎంత జాగ్రత్త తీసుకుంటాం కదా, అలాగే ఇది కూడా అంతే. దేవుని యొక్క బిడ్డలు ఎక్కడున్నా ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఆయన సహించే దేవుడు, చూస్తూ కూర్చోడు. ఆయన ఖచ్చితంగా వారికి ఆశీర్వాదం ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారిని పోషించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము మారు మనస్సు రక్షణ కలిగినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఆయన బిడ్డలండి. కనుక ఆయన బిడ్డలు ఎక్కడున్నా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూచి వారికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటాడు. షమ్రోనులో కరువు కలిగింది. ఒక గొప్ప ప్రవక్త ఏలియా. కాబట్టి ఆ ప్రవక్తను పోషించాలని దేవుడు చూచి ఆయన కనికరించి ఏం చేస్తాడంటే, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఈ యొక్క కరువంతట్లో కూడా నేను పోషిస్తాను అని కెరీతు వాగు దగ్గర పంపించాను. కెరీతు వాగు దగ్గర పోయిన తర్వాత అక్కడ కాకుల చేత ఏలియాను పోషించినట్టుగా మనకు తెలుసు. అక్కడ కొంతకాలం అయిన తర్వాత కెరీతు వాగును మరి అక్కడ వాగు ఎండిపోతుంది. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు సారెపతు ఊరికెళ్ళు, అక్కడ నేను విధవరాలతో మాట్లాడాను, ఆ విధవరాలు నేను పోషిస్తుంది అని చెప్తాడు. అవునండి, ఎక్కడున్నా కూడా దేవుడు తన బిడ్డలను కాకుల చేత పోషించగలిగిన దేవుడు, ఒక పక్షుల చేత పోషించగలిగిన దేవుడు కదా. అలాగే ఒక విధవరాలు, ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉంటారండి, ఎంతమంది గొప్పవారు ఉంటారు, సమృద్ధి కలిగినటువంటి వారు ఉంటారు. అక్కడికి పంపించలేదే ఏలియాను. ఎక్కడికి పంపించాడండి? ఎక్కడికి పంపించాడు? అక్కడ ఎలాంటిది ఆమె విధవరాలు అని అంటే మనకు తెలుసు. ఆమె చనిపోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమె. ఆ ఉన్నటువంటి చిన్న కొద్దిగా పిండిని కొద్దిగా నూనెను రొట్టెలు చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నది ఆమె. అవునండి, అలాంటి ఆమె దగ్గరికి పంపించాడు. దేవునికి తెలీదా? ఆమెకి ఏమీ లేదు కదా, ఎలా పెడతారు? దేవునికి తెలీదా? తెలుసండి.
అలాగే నీ పరిస్థితిని కూడా చూచేటువంటి దేవుడు. అవును, నీకేమీ లేనటువంటి పరిస్థితుల్లో, నీకు ఏమి ఇంట్లో ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందిలో, కష్టాల్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కోసమని దేవుడు తన సేవకులను నీ ఇంటికి పంపిస్తాడు. ఇక్కడ ఏలియా ఇక్కడ ఏం చేసినాడంటే సారెపతు విధవరాల దగ్గరికి వచ్చాడు. సారెపతు ఊరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైందో ఒకసారి చూద్దామా రండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. అందుకతడు లేచి సారెపతులకు పోయి పట్టణపు గవిని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చిన కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనేను. ఎంతండి తీసుకురమ్మంది? నాకు గ్లాస్ నిండా నీళ్ళు తీసుకురా అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? కొంచెము నీళ్లు తీసుకురా అన్నాడు. అవునండి, దేవుడు ఈ దినము నీకు కొంచెముగా ఉందా నీ ఇంటిలో? ఈ సంవత్సరంలో నువ్వు కలిగినది కొంచెమేనా? ఆ కొంచాన్ని దేవుడు సమృద్ధిలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం అంతటిలో సమృద్ధి ఈ కొంచాన్నే దేవుడు ఆశీర్వదించి నీకు కలిగిన దానినే సంవత్సరం అంతా సరిపోయేటట్టుగా ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆమె ఏం చేసిందండి? కొంచెం నీళ్లు తీసుకురంటే ఆమె ఆ కొంచెం నీళ్ళు తీసుకురావడానికి నీళ్ళు అడిగాడు కదా అని కొంచెం నీళ్ళు తీసుకురావడానికి వెళితే వెళ్ళేటువంటి సారెపతు ఆ విధవరాల్ని అంటాడు, అమ్మమ్మ కొంచెం నాకు అప్పం కూడా చేసుకొని తీసుకురా అంటాడు. అయ్యా ఏంటి అప్పం అడుగుతున్నావు అనని ఆమె అంటది చూడండి. అందుకమే నీ దేవుడైన యెహోవా జీవముతోడు ఒట్టు పెట్టుకుంటోంది. ఆమె ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతోంది. చూడండి ఆమె ఏమంటుందో. అందుకు 12వ వచనం, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొక్కటైనను లేదు. మేము చావక్క ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. ఎంత ఉందండి ఆమె దగ్గర? పట్టెడు పిండి ఉంది, కొంచెమే ఉంది నూనె, కొంచెము నూనె ఉంది, పట్టెడు పిండి ఉంది, కొంచెమే ఉన్నాయి నీళ్లు. ఆయన అడిగింది కూడా ఎంతండి? కొంచెమే అడిగాడు. ఆమె దగ్గర ఉన్నది ఎంతండి? కొంచెమే ఉంది నూనె. పట్టెడు పిండి, ఒక గుప్పడంత పిండి ఉంది. ఆ పిండిలో ఎన్ని రొట్టెలు అవుతాయండి చెప్పండి? చిన్న చిన్నవి పానీపూరిలాగా ఇంతంతవి చేసుకున్నా కూడా ఒక 2-3 అవుతాయేమో అంతే కదా. అంతలో ఏమడుగుతున్నాడు? నాకు కొంచెం తీసుకురా అంటున్నాడు. నీ దగ్గర కొంచెమే ఉందా? ఇదిగో కొంచెం ఉందని బాధపడద్దు, కొంచెం ఉందని ఈ సంవత్సరంలో దిగులు పడతా కూర్చోవద్దు. నీ దగ్గర ఏముంది? కొంచెమేనా నీ జీతం? మీ ఆయన కొంచెమే జీతం ఉందా మీ ఆయనకి? నీ ఇంటిల్లి పాదికి సరిపోవట్లేదా? నీ ఇంటిల్లి పాది పోషణ చేసుకోవటానికి సరిపోవట్లేదా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెం ఉన్నదాన్ని అది మహాభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరము కరువు సంవత్సరమే. ఏలియా ఎప్పుడొచ్చాడు? కరువు, ఏమీ దొరకనటువంటి పరిస్థితి. కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఇదిగో ఈ దేవుని యొక్క సేవకుడు వచ్చాడు. అమ్మా నీ ఇంటికి సేవకుడు వస్తే నా దగ్గరే లేదు, ఏమైనా సేవకుని ఇంట్లో చేతిలో పెడదామంటే నా దగ్గర ఏమి లే, పట్టెడే ఉంది, నా దగ్గర 100 రూపాయలే ఉంది. ఇంకా ఆయనకేమి ఇవ్వాలి? ఈ 100 రూపాయలు నేను ఈరోజు 1 కేజీ బియ్యం తెచ్చుకొని నేను నా బిడ్డలు వండుకొని తినాలి, రేపటికి మళ్ళీ తర్వాత చూసుకుందాం అని అనుకుంటున్నావా? నీ ఇంటికి ఒకవేళ సేవకులు వస్తే ఆ సేవకులకి నీకు కలిగి ఉన్న ఆ 100 రూపాయల్లోనే ఆ యొక్క సేవకుల చేతిలో కొంచెము పెట్టు, మొట్టమొదటిది పెట్టు. దేవుడు నిన్ను సమృద్ధిలోనికి ఈ సంవత్సరం అంతా కూడా నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ సేవకుడు భోజనం టైంకి వచ్చాడా? నువ్వు కొంచెమే వండుకున్నావా? నీ ఇంటికి సరిపడినంతే వండుకున్నావా? అది కొంచెము ఆ సేవకునికి పెట్టి తృప్తిపరిచి పంపించు. నీవు ఎంత సమృద్ధిలోకి వస్తావో ప్రాక్టికల్ లైఫ్లో చెప్తున్నా. నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఇంటికి చాలామంది వచ్చేవాళ్ళు. మా నాన్నగారు ఎంతోమందిని సేవకులు మా ఇంటికి పిలిపించేవాళ్ళు. కాలేజీకి వెళ్ళాలి, మా ఇంటికి మాత్రమే వండుకొని వెళ్ళేవాళ్ళం. కాలేజీ నుంచి వచ్చి మరి అన్నం తిని వెళ్దామని వస్తే కరెక్ట్గా మా నాన్నగారు ఎవరో ఒకరిని పిలుచుకొని వచ్చేవాడు. మేము కాలేజీ నుంచి రాగాలి, అమ్మా అన్నం పెట్టండి వాళ్ళకి అనేవాడు. వెంటనే ఏం చేసేవాళ్ళం తెలుసా? అక్కడ ఉన్నది నాకొక్కదానికే ఉంటుంది, లేకపోతే నేను మా అక్క ఇద్దరం కాలేజీకి వెళ్ళేవాళ్ళం. మా అక్క నేను తినేంత మాత్రమే ఉంటుంది. అక్కడ నాన్న మాట అనగానే ఇంకేం చేయాలి? అప్పుడు వండుకొని తినేంత టైం ఉండదు మాకు. కాలేజీకి వెళ్ళిపోవాలి కదా. వచ్చి ఆ అన్నాన్ని వాళ్ళకి పెట్టేసేసి అనేక సార్లు మేము మంచినీళ్ళు తాగి వెళ్ళిన దినాలు ఉన్నాయి. ప్రాక్టికల్ లైఫ్లో చెప్తున్నా. సేవకుల్ని అందరినీ కూడా మనము
సనగొద్దు గొణగొద్దు. వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఆ కొంచెమే వాళ్ళకి పెట్టి మనం వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడు ఆశీర్వాదమే. 6 మంది పిల్లలు కూడా సమృద్ధిలోనికి వచ్చాం. 6 మంది పిల్లలు కూడా దేవుని యొక్క సేవలో మేము ఉన్నాం. అవునండి, మనము కొంచాన్ని మనము వచ్చినటువంటి సేవకులను కానీ వచ్చినటువంటి వాళ్ళని తృప్తిపరచ నా దగ్గరే లేదు, నేనేం చేయాలి, ఈ కొంచెంలో నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని నువ్వు సణుగుతూ నువ్వు దాచి వెనక్కి తీసుకున్నావంటే కరువులో పోషణ జరగదు. ఇప్పుడు ఆయన అన్నాడు, కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు. ఆమె దగ్గర ఉన్నది కూడా కొంచెమే, కొంచెం నూనె ఉన్నది. అవునండి, కొంచెం ఇస్తావా, దేవుని సేవకులకి కొంచెం ఇస్తావా? నువ్వు ఎంత సంపాదిస్తూ ఉండొచ్చు, కానీ నీకు మనసు లేకదేమో. నీవన్నీ వాడుకోవడానికి తినటానికి నీకు మనసు ఉంది, కానీ కొంచెము దేవునికి ఇవ్వటానికి నీకు మనసుందా? కొంచెం సేవకులకి ఇవ్వటానికి మనసుందా? కొంచెం సేవకులను తృప్తిపరచడానికి నీకు మనసుందా? దేవునికి పరిచర్య జరిగించడానికి నీకున్న ధనంలో కొంచెం వారికి ఇవ్వటానికి నీకు మనసుందా? ఆమెకు అలాంటి మనసు ఉందండి. ఆమె అడిగితే అయ్యా ఒట్టు పెట్టుకొని చెప్తుంది, పట్టెడు పిండి కొంచెమే ఉంది, అయినా పర్లేదు అంటాడు. రండి ఇక్కడ చదువుదాం. 13వ వచనాన్ని చదువుతున్నా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడద్దు, పట్టెడే ఉందా, కొంచెమే ఉందా, అయినా పర్లేదు, భయపడద్దు, నేను చెప్పినట్లు చెయ్యి అంటాడు. రండి చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకున్న అప్పములు చేసుకొను. ఎంత అడుగుతున్నాడండి? ఎంత అడుగుతున్నాడు? చిన్నది అడుగుతున్నాడు, కొంచెం అడుగుతున్నాడు, చిన్నది తీసుకురా అంటున్నాడు. ఎప్పుడు ఇవ్వాలంట? మొదట చిన్నది చేసి అప్పం నా దగ్గర తీసు. సేవకులకి నువ్వు ఎంత చిన్నది ఇచ్చినా, సేవకులకు నువ్వు ఎంత కొంచెం పెట్టినా అది ఎంతో దీవెనని నువ్వు గ్రహించాలి. మేము పెట్టామండి ఆ విధంగా. మా చిన్నతనం నుంచి మా డాడీ నేర్పించాడు ఆ విధంగా, మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. మాకు కలిగిన దాంట్లో అంతా కూడా పెట్టడం నేర్పించారు మాకి. ఆ విధంగా సేవకులకు పెట్టినప్పుడు దేవుడు మమ్మల్ని ఇప్పుడు సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు కొంచెము చిన్నది మనము ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది మనం త్యాగం చేయడానికి ఇష్టపడతామో ఈ కరువు దానిలో అంతా కూడా దేవుడు పోషణ చేయటానికి కొంచెంలో నుండి సమృద్ధిలోనికి వస్తావు. ఈ సంవత్సరం అంతా నీ ఇంటిలో సమృద్ధి కావాలన్నా, ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలన్నా, ఒకవేళ సేవకులు నీతో మాట్లాడుతున్నారా, సేవకులు నీ ఇంటిలో అడుగు పెట్టారా, నీకేదన్నా దేవుడు ప్రేరేపించాడా, సేవకులకు ఇవ్వాలని దీన్ని ప్రేరేపించాడా, అయితే నువ్వు వెనకంజ వేయద్దు. కొంచెం ఇవ్వు, కొంచెమే చెయ్యి, చిన్నది ఇవ్వు. ఆ చిన్నది కానుకే, ఆ కొంచెం ఇచ్చేటువంటి తృప్తి కలిగినటువంటి ఆ యొక్క కానుకనే వాళ్ళకి ఇచ్చినదే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ చిన్నది ఇచ్చినందుకు అది కూడా మొట్టమొదటిది నీ జీతం వస్తుంది, నీ చిన్న జీతమే, కానీ దాంట్లో మొట్టమొదటిది నువ్వు దేవునికి దశంభాగంగా ఇస్తున్నావా? ఎవరికైనా దేవునికి కానుక ఇస్తున్నావా? ఇదిగో ఎవరికైనా భోజనాలు పెడుతున్నావా? ఎవరికైనా దాన ధర్మాలు, ఎవరికైనా బాగాలేదంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తున్నావా? అలా చేయకపోతే మనకు సమృద్ధి రాదు. మనం ఎప్పుడైతే మనం త్యాగం చేయగలమో, కొంచెము త్యాగం చేయండి, దగ్గర ఉన్నది కొంచెమే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ పేద విధవరాలు, ఆ సారిపతు విధవరాలు పట్టెడు పిండిని నూనెను సమృద్ధిలోనికి, ఆ కరువు దినాలంతా కూడా, కరువు ఎంతకాలం ఉందో అంతకాలం కూడా వారు జీవించటమే కాదు, నేను చావక మునుపు అంటది. చచ్చిపోదామని వచ్చిన ఆమె వాళ్ళు పోషణే కాదు, ఆ సేవకుని కూడా ఇంట్లో పెట్టుకొని పోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబమే కాదు, నీ ద్వారా అనేక కుటుంబాలు కూడా సమృద్ధిలోనికి వస్తారు. వాళ్ళు కూడా నీ ద్వారా పోషింపబడతారు. అనేకులను నువ్వు పోషించేటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడి సంవత్సరం చేస్తున్నాడు. కొంచెం ఉంటే భయపడవద్దు. మొట్టమొదట దేవునికి ఇవ్వటానికి, దేవుని సేవకుల్ని గౌరవించడానికి, దేవుని సేవకుల్ని తృప్తిపరచడానికి ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. నీ ఇంటిలో చూడండి, అక్కడ ఒక మాట ఏంటాడు, రండి చూద్దాం. 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి, అసలుకి ఎంత ధైర్యం కలిగించేటువంటి మాట అండి ఇది. ఏమంటున్నాడు? పిండి తక్కువ కాలేదు, అయిపోలేదు, తక్కువ కాలేదు, అయిపోలేదు, తక్కువ కాదు, అయిపోదు. నీ దగ్గర ఉన్న నీ జీతము నీకు తక్కువ కాదు, నువ్వు సంపాదించేది తక్కువ కాదు, నీ ఇంటిలో సమృద్ధి తక్కువ కాదు, నీ ఇంటిలో కొరత
అది తీసివేయబడి సమృద్ధి ఎంత మంచిగా వస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాలన్నా కానీ తక్కువ కాదు, అయిపోదు. తక్కువ కాదు, అయిపోదు. పలుకుతావా మాట? పలుకుతావా? నీ నోటితో పలుక మాట. ప్రభా, ఈ సంవత్సరం అంతా నా ఇంట్లో ఏదున్నా తక్కువ కాదు, అయిపోదు నాయన. నువ్వు అయిపోయేటట్టు చేసే దేవుడు కాదు. నాకు, నా కుటుంబానికి తక్కువ చేసేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. చెప్తావా? నోటితో పలుకు, పదే పదే పలుకు, యేసునామములో పలుకు. తక్కువ కాదు, అయిపోదు నీ కుటుంబంలో. హల్లెలూయా. సరే, రెండవదిగా మనం చూద్దాం. ఈ సంవత్సరంలో దేవుడు ఆమె దగ్గర కొంచెం ఉన్నది, కొంచెము పట్టెడుంది, కొంచెము నూనె ఉంది. ఎలీషా దగ్గర చూద్దాం. ఎలీషా దగ్గరికి ఒక శిష్యుడు భార్య వస్తుంది. భార్య వచ్చి, అయ్యా అయ్యా, ఇదిగో అప్పుల బాధ ఎక్కువైపోయింది. అప్పుల బాధ ఎక్కువైపోతే అప్పులోళ్ళు వచ్చి నా 2 కుమారులు తీసుకుపోవడానికి వచ్చారు మరి అనంటే ఎలీషా ఒక మాట అంటాడు. అయితే మరి ఆమె పోయి సేవకుని దగ్గర మొరపెట్టుకుంటే సేవకుడు ఒక మాట అంటాడు. రండి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఈమె చూసారా ఎలా అంటుందో? ఎలీషా దగ్గరకు వచ్చి ఆమె సేవకుల దగ్గరకు వచ్చి సహాయం అడిగింది. మొట్టమొదటి ఆమె ఇంటికి సేవకుడు వచ్చాడు. ఇక్కడ ఈమె దగ్గర చూస్తే ఎలీషా దగ్గరికి, సేవకుడి దగ్గరికి ఈమె వెళ్ళింది, సహాయం కోసం వెళ్ళింది. అయ్యా చూడు, నాకు 2 కుమారులు ఉన్నారు, అప్పుల బాధ ఇంట్లో, నేను అనుకుంటాను అన్నీ అమ్ముకున్నారేమో, ఇంట్లో ఏమీ లేవేమో, ఇక నూనె కుండ ఎవరు కొనుక్కోరు కదా, అందుకే నూనె కుండ ఒక్కటి మిగిలిందేమో అని నా తలంపది. అంతే, ఏమీ లేదంట ఇంట్లో, ఏమీ లేదు. నా వల్ల నీకేం కావాలి, ఏం చేయాలి నేను చెప్పు అని అడుగుతున్నాడు. మీరు కూడా అంతే కదా, ఇంట్లో చాలామంది కష్టంలో కొదవతో ఉన్నారు కదా. అవునండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకెందుకు ఎంత కొరత ఉంది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఆ కొరతలోనే, ఆ లేమిలోనే, దాంట్లో నుంచే సమృద్ధిని బయటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఉప్పొంగేటట్టుగా సమృద్ధిని, ఆశీర్వాదాన్ని తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఆమె ఇంట్లో కొంచెం నూనె ఉంది, ఈమె ఇంట్లో నూనె కుండ ఒక్కటే ఉందట, ఏమీ లేదు. అప్పులు ఎక్కువైపోయినాయి. అమ్మా, అప్పులు ఎక్కువైపోయినాయి కదూ, నీ ఇంట్లో తిండికి అప్పులు పెడుతున్నావు కదూ. అయ్యా, నువ్వు తాగి 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 అప్పులు చేసుకుంటున్నావా? నీ అప్పులన్నీ తెరవలేక పాపం ఆమె కష్టపడుతోంది. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటా, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి పాపం టైలర్గా ఒక జాకెట్ కుట్టుకుంటే ఒక 150 రూపాయలు ఎంత వస్తుంది పాపం. అట్లా కష్టపడి పని చేసుకొని ఆ అమ్మాయి కూడబెట్టుకొని 2 బిడ్డల్ని పోషణ చేసుకుంటూ ఉంటే తన భర్త పచ్చిగా తాగి ఏం చేస్తాడో తెలుసా? కూడబెట్టుకున్న డబ్బులన్నీ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఒక 6 మంత్స్ మళ్ళీ కనిపించాడు, 6 నెలలు కనిపించాడు. మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత వస్తాడు. మళ్ళీ ఎక్కడ ఏ పుస్తకంలో ఏముందో, ఎక్కడ దాచిపెట్టుకుందో మొత్తం ఎతుకుతాడు. బాగా ఎక్కడ దాచిపెట్టి చెప్పు అని కొడతాడు. కొట్టిన తర్వాత వాళ్ళు దేవుని నమ్మలేదు. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి మందిరానికి వస్తుంది, ప్రార్థన చేయమా, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకుంటుంది పాపం. మళ్ళీ అన్నీ తీసుకుంటాడు, వెతుకుతాడు, కొడతాడు, అన్నీ తీసుకుంటాడు. మళ్ళీ బాగా తాగుతాడు, 2 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి. పాపం ఇంట్లో ఏమీ ఉండదు, తినటానికి ఏమీ ఉండదు. పాపం తను ఎంత కష్టపడి చేసుకున్నదంతా కూడా తను వ్యర్థం చేస్తూ ఉంటాడు. అవునండి, ఇంట్లో నీకు ఏమీ లేదా? అప్పులు ఎక్కువ పెరిగిపోయినాయి, వాళ్ళ ఇంట్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయికి. అవునండి, అప్పులు చేసి వెళ్ళిపోతాడు అంతే. అప్పులన్నీ కష్టపడి తీర్చుకుంటూ ఉంటుంది. అయ్యా, నువ్వు కూడా అలా చేస్తున్నావా? నీ భార్య సంపాదిస్తున్నది, కష్టపడి పనిచేస్తుందేమో, నువ్వు అప్పుల పాలు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించి. ఈ సంవత్సరంలో నీ ఇంటిలో అప్పుల బాధ లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. అప్పులు ఉన్నటువంటి వారు మొట్టమొదటి ఏం చేయాలంటే, ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర నువ్వు చేయవలసింది చేయాలి. వాళ్ళు ఏం చేస్తారండి, నా వల్ల నీకేం కావాలి చెప్పు అంటాడు. అంటే అయ్యా చూడు, మరి నీ దగ్గర ఏముందో చెప్పు అంటాడు. నా దగ్గర నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. నూనె పరిశుద్ధాత్మనికి గుర్తు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసినట్లయితే చెప్తాడు ఆయన, నువ్వు వెళ్ళి నూనె కుండ ఒకటే ఉంది కదా, ఖాళీగానే ఉంది కదా, నువ్వు వెళ్ళి ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చుకొని ఏం చేయాలో తెలుసా? రండి చూద్దాం. అక్కడ 5వ వచనం చదివితే, ఆమె అతని యొద్ద నుండి పోయి
తానును తన కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. ఏం చేయమన్నాడంటే, ఇదిగో తలుపులేసేసుకోండి, తలుపులేసుకుని కుండలన్నీ తెచ్చుకోండి, అన్నీ తెచ్చుకోవాలని తెచ్చుకోండి. ఖాళీ కుండ ఉంది కదా, నూనె కుండ, ఆ నూనె కుండ ఎత్తి అలా పోయండి. తెచ్చిన కుండల్లోకి మీరు అలా ఉంచండి, అన్నీ నిండిపోతాయి. అది ఎలా? వట్టి కుండే కదా, దాంట్లో నూనె లేదు కదా, ఇంకొక కుండ ఎలా నిండుతుంది? ఎస్, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఉంటే అన్నీ సమృద్ధి అయిపోతాయి, అన్ని కుండలన్నీ నిండిపోతాయి, అన్ని కుండలన్నీ కూడా సమృద్ధిలోనికి వస్తాయి. అవన్నీ నింపుకొని అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండి అంటాడు సేవకుడు. అవునండి, నువ్వు సేవకుల్ని ప్రార్థన అడుగుతున్నావు, నువ్వు అందరికీ ఫోన్ చేస్తున్నావు, ప్రార్థన చేయి అంటున్నావు, కానీ నువ్వు తలుపు మూసి నువ్వు ప్రార్థన చేయటంలా, అందుకని నీ అప్పులు తీరటంలా, అందుకని నీ అవసరత తీరటంలా, ఇంకా అప్పులు ఎక్కువ అవుతున్నాయి కానీ అప్పులు తరగటంలా. మాలాంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తే ఏం లాభండి? చెప్పినది చేస్తే అప్పులు తీరుతాయి. అవునండి, నువ్వు చెప్పింది చేయాలంతే, నువ్వు విడవాలంతే. నువ్వు తలుపు మూసుకుని నీవు నీ కుటుంబ ప్రార్థన చేయండి. అక్కడ ఎందుకు మీకు అప్పులు తీరవో, ఎందుకు మీ సమస్యలు తీరవో దేవుడు ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో నువ్వంతా ఖాళీ అయిపోయినావా? నీ ఇల్లంతా ఖాళీ అయిపోయిందా? ఎటో తోచని పరిస్థితిలో ఉన్నావా? ఈ అప్పుల వాళ్ళందరూ వస్తుంటే చింత వేదనతో ఉన్నావా? అప్పుల వాళ్ళంతా వస్తుంటే దిగులు పారిపోతున్నావా? అయ్యో వాళ్ళు వస్తారు ఈ రోజుని పారిపోతున్నావా? అవసరం లేదు. ఇదిగో మాలాంటి వారు అనేక మంది నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే నువ్వేం చేయాలి? చెప్పినట్లు చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఎప్పుడొస్తాడు? యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించను ఒప్పించినప్పుడు, ఆ ఒప్పుదల నీకు కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. హల్లెలూయా! ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో పరిశుద్ధ కార్యములు అక్కడ జరుగుతాయి. వాళ్ళు చెప్పినట్టు చేశారు, వెళ్ళారు, తలుపు మూసుకొని ఆ పని చేశారు. ఒట్టి కుండనే ఎత్తిపోసారండి, అన్ని కుండలు నిండిపోయినాయి. నీ దగ్గర ఏమి ఉండాల్సిన పని లేదు, ఒట్టిదే. నువ్వు ఒట్టిదానివిగా, ఒట్టివాడిగా నువ్వు ఉన్నావేమో, అప్పుల బాధతో బాధపడుతున్నావేమో, తలుపులు మూసుకో. తలుపులు మూసి ఏం చేయాలంటే కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేయి, ఆత్మ కలిగి ప్రార్థన చేయి. యేసు ప్రభువా మా తప్పులని క్షమించు. ఈ సంవత్సరం అంతట్లో కూడా అయ్యా నీ పాదాలు పట్టుకుంటామయ్యా, అయ్యా నీ పాదాల దగ్గరికి మేము ఉంటామయ్యా. మారు మనసు రక్షణ క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడగబడి మారు మనసు కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయి. ఎలా తీరుతాయి అంతే. కుండ పోయి నూనె లేదే, నువ్వు వంచితే వస్తుంది. నువ్వు వంగు, మోకాళ్ళ మీద వంగు. దేవుడు ఆ నూనెను, ఆ ఒట్టి కుండను నూనె కుండగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరం అంతట్లో కరువు సంవత్సరమైనా, సమస్యలు కలిగినటువంటి సంవత్సరమైనా, ఈ సంవత్సరం అంతట్లో ఏమీ లేకపోయినా నీ దగ్గర లేని దాంట్లో నుంచి ఉన్నట్టుగా పుట్టించగలిగిన దేవుడు, నీ ఇంటిలో ఏమీ లేకపోయినా దేవుని దగ్గర మోకరించి వంగి ప్రార్థన చేయండి. లేని దాన్ని ఉన్నట్టుగా పుట్టించి సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ ఇంట్లో అంత సమృద్ధి కావాలనా? కష్టాలే ఈ సంవత్సరం అంతా, నా కరువే ఈ సంవత్సరం అంతా. ఏలియా కరువులో వచ్చాడు విధవరాల దగ్గర, వాళ్ళ కుటుంబం అంతా చచ్చిపోవాలనుకుంది, అనేకులు పోషించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏమీ లేనటువంటి అప్పులతో పిల్లలు పట్టుకొని పోవాలనుకున్న ఈమె ఎంత సుఖజీవనం కలిపింది, క్షేమము వారి ఇంటికి వచ్చింది. నీ ఇంటికి కూడా అలాంటి క్షేమం కావాలా? ఒకసారి మనం రండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నా. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అంటున్నాడు. శ్రేష్టమైనది అది, నీకున్నది కొంచెమైనా అది బహుశ్రేష్టమైనది అంటున్నాడు. అవునండి, 5 రొట్టెలు 2 చేపల గురించి మనకందరికి తెలిసినటువంటి విషయం కదా. ఆ కొండ మీద వేల మంది వచ్చారు. వేల మంది వస్తే యేసు ప్రభు అంటాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏమన్నా, ఏంటి ప్రభు ఇంతమందికి ఎక్కడి నుంచి తేము అన్నాడు. అవునండి, ఏమీ లేదు వాళ్ళ దగ్గర, వేల మంది తినటానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అయితే దేవుడు మీ దగ్గర ఏముంది చెప్పండి, ఏమున్నది నీ దగ్గర? అమ్మ నేనేం చేయాలి? నీ దగ్గర ఏముంది? ఒట్టికుండా ఉంది. నీ దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉంది. నీ దగ్గర ఏముంది? 2 చేపలు ఉన్నాయి, రండి తీసుకురండి. దేవుడు ఆశీర్వదించి వేల మందికి పంచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ సంవత్సరం అంతట్లో నీ దగ్గర ఏముందో దేవుని దగ్గరికి తీసుకొస్తావా? దేవుని దగ్గర చేతిలో పెడతావా? దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగితే, మొట్టమొదట పెట్టగలిగితే వేల మంది నీ ద్వారా పోషింపబడతారు.
నీకే కాదు నీ కుటుంబమే కాదు, వేల మంది నీ ద్వారా పోషింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతట్లో ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను సమృద్ధిలోనికి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగాని నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి. ఈ సంవత్సరం అంతట్లో కొద్దిగా ఉన్న మహాభివృద్ధిలోనికి ఈ సంవత్సరం తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఇది వాగ్దానంగా తీసుకుని నోటుతో పలుకు, ఈ సంవత్సరం అంతట్లో కూడా నాకు మహాభివృద్ధి, మహా సంతోష ఆనంద సమృద్ధిలోనికి నేను తీసుకుపోతున్నాడు అని దేవుడు మాట్లాడుతుండగా ఆ మాటలు నీ నోట్లో పలుకు. దేవుడు సమృద్ధిని సంవత్సరం అంతా ఇవ్వబోతున్నాడు. ఆత్మీయ విషయంలో, శారీరక విషయంలో సమృద్ధి కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నింపబడినట్లయితే నిజంగా ఎంత సంతోష ఆనందం. నూతన సంవత్సరంలో ఆ విధంగా నువ్వు ఉండాలని, కుటుంబం ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మను కోరుతాను. ఆ విధంగా పరిశుద్ధాత్మని నీ కుటుంబాన్ని చేయను కాక. ఆమేన్. నీకోసం నేను ప్రార్థన చేస్తా. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధమైన దేవ, ఇదిగో చూస్తున్నటువంటి వారు అనేక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. కొంచెం ఉన్నా కూడా ప్రభా దాని సమృద్ధిలోనికి నువ్వు తీసుకొచ్చే దేవుడు. అయితే మేము చేయవలసినది ప్రభా మేము చేస్తే నువ్వు దాన్ని దీవిస్తావయ్యా. అలాగే ప్రభా ఈ బిడ్డలు కూడా ప్రభా ఆ తండ్రి మీరు ఏం చెప్తున్నారో అది చేయుటకు ప్రభా పెడచెవుని పెట్టకుండా, కరువులోనికి వెళ్లకుండా, అయా శాపంలోనికి వెళ్లకుండా ఈ సంవత్సరం అంతా కూడా సమృద్ధిలోనికి వచ్చినట్టుగా యేసు నామములో వీరి కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డలను దీవించండి, వారి భర్తలను, భార్యలు, అయా వారి బంధుమిత్రులు దీవించమని ప్రార్థిస్తే ఈ సంవత్సరం అంతట్లో ప్రభా మెండైన మహాభివృద్ధిలోనికి బిడ్డలను తీసుకొచ్చి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.